శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఫలశ్రుతి 20వ శ్లోకం. ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగం వ్యయః. ఇందులో ఏకో విష్ణువు అనగా విష్ణువు ఒక్కడే, మహద్భూతం అంటే మహాభూతము అనగా పరమాత్మ అతడే, అనేకశః అనగా అనేక పర్యాయములు, పృథగ్భూతాని అంటే వేర్వేరు భూతములుగా మారి, త్రీన్ లోకాన్ వ్యాప్య అనగా 3 లోకములలోనూ వ్యాపించి, భూతాత్మ అంటే సర్వభూతములకు ఆత్మయే, అవ్యయ అనగా నాశనము లేనివాడే, విశ్వభుక్ అంటే విశ్వమును భుజించుచు, భుంక్తే అనగా అనుభవించుచున్నాడు అని. ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః అనగా విష్ణువు ఒక్కడే పరమదైవము. ఆయన 3 లోకములలోనూ వ్యాపించి సర్వభూతములకు ఆత్మయే, నాశనము లేనివాడై విశ్వమును అనుభవించుచూ ఉన్నాడు అని భావము. స్వస్తి.